హాయ్ అండి. మొన్న వీడియోలో మనము మల్లమ్మ కన్నీరు గోశాల అవన్నీ చూసాం కదా శ్రీశైలంలో. ఈరోజు వీడియోలో మనం చెంచు లక్ష్మి మ్యూజియం చూడబోతున్నాము. ఇక్కడ శ్రీశైలంలో చెంచు లక్ష్మి మ్యూజియం ఉందని మా వాళ్ళు చూద్దామని చెప్పేసి వెళ్ళారు. ఇక్కడ గిరిజనుల సాంప్రదాయాలు, వాళ్ళ చేతి వృత్తులు అవన్నీ బొమ్మల రూపంలో పెట్టారు. అవి చూడటానికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ మా వాళ్ళు టికెట్ తీసుకుంటున్నారు. మనిషికి వచ్చేసి 10 రూపాయల టికెట్ అంట. ఆ టికెట్ తీసుకుంటేనే లోపలికి బానిస్తున్నారు. టికెట్లు తీసుకొని లోపలికి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ గిరిజనుల జీవన విధానాన్ని అంతా బొమ్మల రూపంలో పెట్టారు. అవి చూడటానికి అయితే వెళ్తున్నాం. రండి, మీరు కూడా మాతో పాటు చూద్దరు. కానీ లోపల ఓపెన్ ప్లేస్ అయితే బాగుందండి. చిన్న గుహలాగా ఉంది. ఆ గుహలా కూర్చొని మా వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు. బాగుంది. ఇక్కడ గుహలాగా చిన్న బొమ్మలు వేసి ఉన్నాయి. గిరిజనుల బొమ్మలు వేసి ఉన్నాయి. అక్కడక్కడ పూల చెట్లు ఉన్నాయి. అన్ని ఫోటోలు దిగటానికి అయితే బాగుందండి ప్లేస్ అయితే. మా వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు ముందు, తర్వాత వెళ్ళి చూద్దాము లోపల అని చెప్పేసి. ఫోటోలు దిగటం అయిపోయాక లోపలికి వెళ్తాము. ఇక్కడ చూడటానికి కూడా అంత బాగుంది. అక్కడక్కడ బొమ్మలు ఉన్నాయి, గిరిజనుల బొమ్మలు వేసి వాళ్ళ జీవన విధానాన్ని అయితే బాగా బొమ్మల రూపంలో బాగా పెట్టారు. ఇక్కడ ఒక బొమ్మ ఉంది. తర్వాత చూస్తున్నారు మా వాళ్ళంతా తిరిగి బయట. ప్రస్తుతానికి మేమైతే మ్యూజియం లోపలికి వెళ్ళలేదు. ఫోటోలు దిగటం అయిపోయాక వెళ్దామని చెప్పేసి బయట పార్క్ లాగా చిన్నపిల్లలు వెళ్ళిన ఆడుకోవటానికి అక్కడక్కడ జంతువులు బొమ్మలు అన్నీ రకరకాలుగా బొమ్మలు అవి పెట్టున్నాయి. బాగుందండి ప్లేస్ అయితే మాత్రం చూడటానికి. ఫోటోలు దిగటం అయితే అయిపోయిందండి. ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. చూసారు కదా బోర్డు, గిరిజన సంస్కృతి సాంప్రదాయాల ప్రదర్శనశాల అంట. లోపలికైతే వెళ్తున్నాం చూడటానికి. రండి చూద్దాం లోపల అసలు ఎలా ఉంటుంది, ఎలాంటి బొమ్మలు పెట్టారు ఏంటి అనేది. ఇంతకుముందు మేము ఎప్పుడైతే చూడలేదు, మొదటిసారి చూడటానికి వెళ్తున్నాం మేము కూడా. రండి, మీరు కూడా చూద్దరు కానీ మాతో పాటు లోపల ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. అన్నం వండుతుందా? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంట. అంటే సంగీతం వాయించే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. చెక్కతో చేస్తారు. పిల్లల గోవి సాంబుదాన్ని కుంపతి చెరకలు నృత్యం లోపలి నెమలితోటి డబ్బు ఉన్నాయి కదా. భూషాడి నృత్యం, తోలు పట్టి,
మనుషులు ఉన్నట్టే ఉన్నారు అసలు బొమ్మ బలి పెట్టారు ఇది చెక్క కూడా కాదు వినాయక బొమ్మలు చెప్తారే అవి తయారు చేసి కాలాలు చెక్క పాము చెక్క నెమలి బొమ్మలు వాళ్ళు చెక్క కాదు వాళ్ళు వినాయక బొమ్మలు చేస్తారు చూడు. అది వాళ్ళు చేస్తారు సార్ ఉంటా చెట్ట వచ్చింది బాగా కాదు డాకిని డాకిని ఇనుప దిమ్మెలు మధ్యలో ఎట్టల మాలు కిరీటం తోరణం ఇది మట్టి గుర్రం చక్కగత్త ఆకారాలు అది అనుకుంటా ఇగో ఇట్లనే సొరకాయ బొట్ట ఎనిమిది ఆడేసాడు నంబర్స్ కూడా వేసాడు అక్కడ కోయలు